ప్రతి 4 నిమిషాలకి రోడ్డు మీద ఒక ప్రాణం పోతుంది. ఈ నిమిషంలో కూడా. దీనికి రీజన్ ఏంటో తెలుసా? మన అజాగ్రత్త వల్ల. ఇండియాలో యావరేజ్గా డైలీ 1300 రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఇందులో 480 మెంబర్స్ ప్రాణాలు పోతాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏముంటాయో తెలుసా? డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్స్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్గా వెళ్ళడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం. ఇవన్నీ మనకి తెలుసు, కానీ 80% మన అజాగ్రత్త వల్ల, మన నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో ప్రాణాలు పోతున్నాయి. తప్పు మనలో పెట్టుకొని రోడ్స్ పై, గవర్నమెంట్స్ పై బ్లేమ్ చేస్తాం. కొన్ని ప్లేసెస్లో లైట్స్ ఉండవు, కొన్ని ప్లేసెస్లో సిగ్నల్స్ ఉండవు, ఇంకొన్ని ప్లేసెస్లో రోడ్ ప్రాబ్లం ఉంటుంది. కానీ 80% మాత్రం మన తప్పే ఉంటుంది, మన నిర్లక్ష్యమే ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 35 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోతున్నారు. ఈ యాక్సిడెంట్స్ కూడా 40% 2 వీలర్స్లోనే జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం డైలీ ఈవినింగ్ 6 PM నుంచి 9 PM దాకా అందరూ జాబ్స్ చేసి వర్క్ ప్రెషర్లో ఉంటారు. వాళ్ళు కొంచెం ఓపిక కోల్పోయి స్పీడ్గా వెళ్ళినా వాళ్ళ ప్రాణమైన పోతుంది, ముందున్న వాళ్ళ ప్రాణమైన పోతుంది. ఎక్కువ యాక్సిడెంటల్ జోన్స్ లిస్టులో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై ఈ ప్లేసెస్లో చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. డైలీ ఏదో ఒక యాక్సిడెంటల్ న్యూస్ వింటూనే ఉంటాం. ఎగ్జాంపుల్కి ఈ స్టోరీ వినండి. రమేష్ అనే అబ్బాయి డైలీ కాలేజ్కి వెళ్తుంటాడు. వాళ్ళ ఇంటి నుంచి కాలేజ్ 2 కిలోమీటర్సే. 2 కిలోమీటర్స్ అని చెప్పి డైలీ హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తాడు. ఈ రోజు కూడా అలానే వెళ్ళాడు. కానీ రోజు రోడ్డు మధ్య ఆఫ్ రోడ్లో ఒక ఆటో డాష్ ఇవ్వడం వల్ల అతని తల డైరెక్ట్ డివైడర్ పై పడింది. అలా యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీలో 5 మినిట్స్లో అక్కడే చనిపోయాడు. హెల్మెట్ ప్రైస్ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మన ప్రాణం లక్షలు కోట్లు పెట్టినా రాదు. దీనికి సొల్యూషన్ మన నుంచే మొదలవ్వాలి. మనం ఇంకా మన సిస్టమ్, మన రెగ్యులర్ లైఫ్లో కొన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, పబ్లిక్ అవేర్నెస్. ప్రతి ఒక్కరు లేట్ అయినా సరే ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరికి ప్రతి ట్రాఫిక్ రూల్ తెలుసు, అయినా కూడా ఫాలో అవ్వరు, అయినా నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు. సెకండ్ థింగ్, సీసీటీవీస్ చూసి ఫైన్స్ వేయాలి. ఆ ఫైన్స్ వేసిన తర్వాత ఆ ఫైన్ కట్టడానికి 10 days టైం ఇవ్వాలి. ఆ 10 daysలో కట్టకపోతే ఆ బైక్ని, ఆ వెహికల్ని టెంపరీగా సీజ్ చేయాలి. ఇంకా గవర్నమెంట్ కూడా లైట్స్, స్పీడ్ బ్రేకర్స్, సిగ్నల్స్ పై ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తే రోజు రోజుకి యాక్సిడెంట్స్ తగ్గుతాయి. థర్డ్ థింగ్, పబ్లిక్ అవేర్నెస్లు పెడుతూ ఉండాలి. అప్పుడప్పుడు రోడ్స్ పైన పబ్లిక్ అవేర్నెస్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని. ఒక రిమైండర్గా కొన్ని గ్రూప్స్గా ఫామ్ అయ్యి స్టూడెంట్స్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఫాలో అవుతూ బేసిక్ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతే రోజు రోజుకి యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. ఇండియా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దానికి తగ్గట్టు మన సివిక్ సెన్స్ని కూడా యూజ్ చేయాలి. ప్రతి 4 minutesకి ఒక ప్రాణం పోతుందంటే నెక్స్ట్ నీ ప్రాణం కూడా పోవచ్చు. సో రూల్స్ని పోలీస్ కోసం, ఫైన్స్ కట్టడం కోసం ఫాలో అవ్వకుండా మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఫాలో అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటా.